మీ అభిమానాన్ని పొందడం కోసం ఈరోజు రావడం అనేది జరిగింది. మీరందరూ ఆలోచించండి, ఈ రాష్ట్రంలో గ్యాస్ ఎంత పెరిగిపోయింది, పెట్రోల్ డీజిల్ ఎంత పెరిగిపోయింది, ఉప్పు పప్పులు ఎంత పెరిగిపోయాయి, నూనె ఎంత పెరిగిపోయింది, ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటే కోరుతా ఉన్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు, నేను అందరికీ కూడా ఆలోచించమని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. అందువల్ల ఈరోజు వాళ్ళు అడిగేది న్యాయమైన సమస్య అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు అందుకని మీరందరూ కూడా ఆలోచించండి. ఈ ముఖ్యమంత్రి గారు ప్రవర్తించే తీరికి ఈరోజు ఏమైనా పంట ఉందని నేను అడుగుతున్నా. ఏమైనా పంట ఉందో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇటువంటి ఈ రకంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పి అడుగుతున్నా. ఆయన వైనాడు వంశంతో వైనాడికి జగన్ మళ్ళా రావాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఆ మళ్ళా వచ్చేట్టుగా లేకపోతే వైనాడు వంశంతో అయినట్టుగా ఆయన ప్రవర్తన ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నువ్వు నిజంగానే సంక్షేమం కావాలంటే దాదాపు 1,5,000 మంది దాదాపు 50,000 సెంటర్ల పైన ఈరోజు నడుపుతా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా చేస్తున్న వాళ్ళకి మీరు మద్దతుగా రావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అందుకని మనం మొత్తం కూడా అన్ని యూనియన్లు ఏకమై 3 యూనియన్లు ఏకమై జరుగుతున్న ఈ సమ్మెకు ప్రజలు అందరూ కూడా మద్దతు తెలియజేయాలని చెప్పి వాళ్ళకి అండగా ఉండాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ న్యాయమైన పోరాటానికి, ఎందుకంటే రేపు మనకు రావచ్చు, రేపు ఇంకొకటి రావచ్చు, రేపు రావచ్చు, అన్ని ఇబ్బందుల్లో ప్రజలందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఈ ఆటోలు బైకులు ఏమి కూడా వదలబాకండి, మా గట్టిగా ఉండండి, ఏమొక్కటి కూడా వదలబాకండి. పోలీసులతో మాట్లాడతారు, అట్టే ఉండండి, వదలబాకండి. చెప్పండి సార్, ఇక్కడ 10 రోజుల నుంచి సమ్మె చేస్తా ఉన్నారు అంగన్వాడీ కార్మికులు.
కొండవాసి నాగరాజు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు. అంగన్వాడీలు 10 రోజులుగా క్రమశిక్షణతో సమ్మె చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కొట్టుకున్నట్టు కూడా అనిపించడం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను పరిష్కరించాల్సింది పోయి, జీతాలు పెంచాల్సింది పోయి, వాళ్ళ మీద దాడి చేయడానికి పూనుకోవడం చాలా దురదృష్టకరమైన విషయం. నా పేరు మమ్ముల, ఐఎఫ్టిఈ ప్రాజెక్ట్ అధ్యక్షురాలిని. ఈ రోజు 10 రోజుల నుంచి మేము అంగన్వాడీలు అందరం కలిసి సమ్మె చేస్తా ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకపోగా వాళ్ళ జలసాలు వాళ్ళు చేసుకుంటున్నారే తప్ప, మేము రోడ్ల మీద నిలబడి 10 రోజుల నుంచి మా ఇల్లు, వాకిళ్ళు, బిడ్డల్ని అందరినీ వదిలేసి వచ్చి ఈ విధంగా రోడ్లకి కూర్చొని ఉంటే పట్టించుకునే నాదుడే లేకుండా అయిపోయాడు. ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన చెప్పిన వాగ్దానాలు నెరవేర్చకుండా ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన ప్రవర్తిస్తానే ఉన్నారు. పక్క రాష్ట్రాల్లో కనీస వేతనం ఇస్తున్నారు, గ్రాడ్యుయేటీ ఇస్తున్నారు, మన రాష్ట్రానికి ఎందుకు లేకుండా పోయింది? ఇవి 2 డిమాండ్ల మీద జీవో జారీ చేశారు. ఇప్పుడు మామూలుగా వర్కర్లకి, ఇప్పుడు వర్కరు మామూలుగా రిటైర్డ్ అయిపోతే ఆ వర్కర్ 45 ఏళ్ళకి ఆ ఆయమ్మకి ప్రమోషన్ ఇవ్వాలని గతంలో ఉంది. దాన్ని 50 ఏళ్ళకి పెంచమని మన యూనియన్ గా అడిగాం. అది పెంచారు. ఆడ వరకు సంతోషకరమైన విషయమే. తర్వాత 2017 నుంచి అంగన్వాడీ సెంటర్లకి బకాయిలు ఉన్నాయి, టిఏడిఏలు ఉన్నాయి. ఆ టిఏడిఏలు విడుదల చేసినట్టుగా జీవో ఇచ్చారు. అక్కడికి మేము సంతోషంగానే ఉన్నాం. అసలు ఈ జీవోలు కదా మెయిన్ డిమాండ్ మాదే.